నా ఇల్లు సురక్షితంగా ఉంది. నా సంపద స్థిరంగా పెరుగుతుంది. నా కుటుంబంలో శాంతి, సంపద, భద్రత ఫ్లో అవుతున్నాయి. ఇల్లు మరియు మీ కుటుంబాన్ని నెగిటివ్ ఎనర్జీస్ నుంచి, మనుషుల కనుదృష్టి నుంచి ఎలాంటి హాని రాకుండా రక్షించుకోవడం కోసం ఈ సిజిల్ మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. రిచువల్ చెప్తానని చెప్పాను. వెరీ పవర్ఫుల్ రిచువల్. రెడీయా? వెరీ పవర్ఫుల్ రిచువల్. ఓకే. ఇప్పుడు ఏదో ఒక పెన్ ఆర్ మార్కర్, ప్రజెంట్ అయితే మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. కొంచెం షాప్స్ ఓపెన్ అయిన తర్వాత రెడ్ కలర్ మార్కర్ ఒకటి తీసుకోండి. ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి. ఓకేనా? రెడ్ కలర్ మార్కర్, ఎల్లో కలర్ పేపర్. సైంటిఫికల్ గా ఇది వెరీ పవర్ఫుల్. రెడ్ కలర్ సంపదను ఆకర్షించే శక్తి ఉంటుంది రెడ్ కలర్ కి. మనకు తెలుసో తెలియకనో డేంజర్ కదా మేడం రెడ్ కలర్. ఆ గుర్తులు పెడతారు కదా రోడ్ల పైన. ఓకే, జాగ్రత్తగా ఉండు అని అర్థం. అంతేగాని కలర్ మిస్టేక్ కాదు అక్కడ. ఓకేనా? అది కలర్ మిస్టేక్ కాదు, మనం జాగ్రత్తగా ఉండడానికి వాళ్ళు చెప్తారు అంతే. సంపద మీ వైపు రావాలంటే ఫస్ట్ మీరు డిసిప్లైన్ ఉండాలి కదా, మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. అలా. ఓకే. ఇప్పుడు నేను ఒక సిజిల్ డ్రా చేస్తాను. ఈ సిజిల్ మీరు ఏం చేయాలంటే ఈ రోజే మీ డోర్ కి, మెయిన్ డోర్ ఉంటది కదా సింహద్వారం, అక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా? పవర్ఫుల్ రిచువల్ అని చెప్పాను. ఇది ఇప్పటి వరకు నేను యూట్యూబ్ నా ఛానల్లో నేను పెట్టలేదు. ఒక నోట్బుక్, నేను మీకు అందరికి క్లీన్ గా కనిపించడం కోసం నేను వైట్ పేపర్ తీసుకున్నాను. ఎల్లో షీట్స్ ఉన్నాయి కానీ మీకు ప్రాపర్ గా కనిపిస్తుందా లేదా అనేది నాకు తెలియదు. సో మీ అందరికి చూపించడం కోసం నేను వైట్ తీసుకున్నా. మీరు మాత్రం ఎల్లోనే తీసుకోండి. ఇప్పుడు మీకు ఏ బుక్ ఉంటే ఆ బుక్ లోనే వేయండి. మీరు ఇప్పుడు రాస్తున్న బుక్ లోనే రాయండి. ఓకే. ఫస్ట్ నేను పెద్దగానే రాస్తాను, అందరికి క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. నేను ల్యాప్టాప్ లోనే వేస్తాను, కాకపోతే అది ఆ లైన్స్ అనేటివి కరెక్ట్ గా రావు. అట్లా మీరు మళ్ళీ ఏవేవో గీసి ఏవేవో డోర్ కంటియడం వద్దు. ఓకే, డన్. ఫస్ట్ ఒక 3 సింబల్స్ నేను డ్రా చేస్తాను, ఒకసారి చూడండి. పేహు సింబల్స్ అంటారు వీటిని. ఇది పెట్టడం వల్ల మీకేంటి యూజెస్ అని నేను చెప్తాను. ప్రొటెక్షన్, మీ ఇంటికి ప్రొటెక్షన్, మీ కుటుంబానికి ప్రొటెక్షన్, అబండెన్స్ రావడానికి సపోర్ట్ చేస్తుంది. మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు రావు, ఎలాంటి కనుదృష్టి మీ పైన పడదు, మీ కుటుంబం పైన పడదు. ఎవరి కనుదృష్టి కూడా మీ కుటుంబం పైన అసలే పడదు. నెక్స్ట్ త్రిశూలం. నాకంటే బాగా డ్రా చేసే వాళ్ళు చేయండి, ఇంకా హ్యాపీ. ఈ మూడింటిని కలిపి మనం ఒకే సింబల్ లాగా వేస్తాం. క్లియర్? అందరికి కనిపిస్తుందా? ఒక్కసారి చూడండి. కనిపిస్తుంది ఏదో. ఈ మూడింటిని కలిపి ఒక తలిష్మాన్. ఈ మూడింటిని కలిపి మనం ఒక తలిష్మాన్ లాగా తయారు చేస్తాం. దీన్ని మన డోర్ కి పేస్ట్ చేస్తాం. రెడీయా? మరి చేద్దామా? వేసారా ఇది? ఓకే. ఫస్ట్ ఎం లాగా కనిపిస్తున్న ఈ సింబల్ ని పెద్దగా డ్రా, మిడిల్ లోకి తీసుకోండి. మధ్యలోకి రావాలి. మనకు త్రిశూలం ఎలా అయితే వస్తుందో ఎమ్ము మధ్యలోకి రావాలి. ఈ గ్యాప్ మధ్యలోకి రావాలి. ఈ 2 లైన్స్ మనం కలిపేది మధ్యలోకి రావాలి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? త్రిశూలం యాడ్ చేస్తున్నాం ఈ మధ్యలో. త్రిశూలం అయిందా? కనిపిస్తుంది కదా, క్లియర్ కదా. ఎం మధ్యలో ఒక డ్రా చేసినప్పుడు ఈ త్రిశూలంకి ఏవైతే ఇవి లైన్స్ ఉన్నావో ఇవి మీకు యాడ్ అవుతాయి ఇందులో, ఎం లో. అండ్ నెక్స్ట్ సింబల్
మీ హోమ్ ప్రొటెక్షన్, దిస్ వన్. దిస్ ఇస్ ద talisman. క్లియర్? రాసేయడం ఈజీగా ఉందా? ఏం లేదండి, ఎమ్ముని ఇంకా నేను సింపుల్ ఫ్రై చేసి చెప్తున్నాను. ఇలా డ్రా చేయండి, మధ్యలో ఒక త్రిశూలం వేయండి. నేను మీకు చూపించిన థర్డ్ వన్ సిజిల్ ని ఇక్కడ యాడ్ చేయండి, అంతే. రాలేదు అన్న వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, నేను అది మీకు ఫోటో పంపిస్తాను. గ్రూప్ లో కూడా ఈ ఫోటో నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా? మీరు రోజు ఇది చూడాలి, ఈ సింబల్ ని చూడాలి. చాలా చాలా రిచువల్స్ చెప్తాను మీకు, మీ ఇంటి ప్రొటెక్షన్ కోసం చాలా రిచువల్స్ నేను ఈ క్లాస్ లో మీకు చెప్తాను. సింపులే, మీకు ఓ వేలల్లో ఖర్చులు అయ్యేది ఏం చెప్పాను. అట్లీస్ట్ వందల్లో కూడా ఖర్చు అవ్వదు, అంత సింపుల్ రెమెడీస్ మీకు చెప్తాను నేను. ఇల్లు మరియు మీ కుటుంబాన్ని నెగిటివ్ ఎనర్జీస్ నుంచి, మనుషుల కనుదృష్టి నుంచి ఎలాంటి హాని రాకుండా రక్షించుకోవడం కోసం ఈ సిజిల్ మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. అందువల్ల అసలు ఈ సిజిల్ ని వెల్త్ అట్రాక్షన్ సింబల్ అంటారు. దానితో పాటు నేను చెప్తాను, ప్రొటెక్షన్ అండ్ స్టెబిలిటీ సింబల్ కూడా పేరు. ఈ సింబల్స్ లో ఉన్నటువంటి స్పిరిచువల్ మీనింగ్ ఏంటి అంటే, ఇంటి బయట ఇలాంటి సింబల్ వేసుకుంటే ఇల్లు భద్రంగా ఉంటుంది, కుటుంబంలో రిలేషన్షిప్స్ లో మంచి డీపెన్ అవుతారు, రిలేషన్ పరంగా హెల్దీగా ఉంటారు, ఎలాంటి నెగటివ్ థాట్స్ రావు, ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మధ్యలో ఉన్న ఈ క్రాస్ మనకి ఏదైతే నేను త్రిశూలం అని చెప్పానో అదేం చేస్తుంది అంటే ఎనర్జీ ఫ్లో అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ప్రొటెక్షన్ ఫీల్డ్ మీ చుట్టుపక్కల ప్రొటెక్షన్ గా అనిపిస్తుంది, స్పిరిచువల్ డిఫెన్స్ ఉంటుంది. అండ్ ఎలాంటి నెగిటివ్ థాట్స్ మీ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈవీ లైఫ్ ప్రొటెక్షన్, దిష్టి తగిలింది అంటాం చూసారా, అదేది రాకుండా సపోర్ట్ చేస్తుంది. ఫ్యామిలీ హార్మోనీ బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ సేఫ్టీ కూడా ఉంటుంది. సో అందుకు ఈ సిజిల్ మీరు మీ మెయిన్ డోర్ కి ఎక్కడో ఒక ప్లేస్ లో, బట్ మెయిన్ డోర్ అక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. ఇంత పెద్దగా చేయకండి, మామూలుగా ఇంత సింబల్ ఒక మీ హ్యాండ్ అంత పేపర్, ఎల్లో కలర్ పేపర్ కట్ చేసి పెట్టండి. బయట ఎవరైనా చూస్తారు గిల్ట్ అట్లా ఏం ఉంచకండి, మీ బ్రెయిన్ లోకి రానివ్వకండి, ఖచ్చితంగా ఉంచండి. ఎవరైనా అడిగితే క్లాస్కి రమ్మని చెప్పండి, మా మేడం చెప్పారు మీరు కూడా క్లాస్కి రండి అని చెప్పండి. నెక్స్ట్ వెల్త్ అట్రాక్షన్ కోసం, అసలు వెల్త్ అట్రాక్షన్ కి ఈ సింబల్ కి ఏంటి సంబంధం అంటే, ఇంటెన్షన్ ప్రోగ్రామింగ్ చేయడానికి యూజ్ చేస్తారు, ఓకేనా? ఈ సింబల్ నా సంపదని రక్షిస్తుంది అనే భావనతో మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. నా సంపదని, నా ఇంటిని రక్షిస్తుంది అనే ఫీలింగ్ తో మీరు ఈ సింబల్ ని డ్రా చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, డబ్బు నిలవడం స్టార్ట్ అవుతుంది, వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. లాసెస్, మీ వ్యాపారాల్లో ఏదైనా లాసెస్ ఉండవు, కుదిరితే మీ ఆఫీస్ ప్లేస్ లో కూడా పెట్టుకోండి, లాసెస్ ఏం రాకుండా సపోర్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, ఫ్యామిలీ ప్రాస్పారిటీ, ఫ్యామిలీలో ఎవరెవరు ఏ ఏ జాబ్స్ చేస్తున్నో అందరికీ తలిస్మాన్ ఒక రక్షలాగా సపోర్ట్ చేస్తుంది. అది వేసి చూడండి, సింబల్స్ కి చాలా పవర్ ఉంటుంది, ఊరికే తీసి పడేయడానికి ఆప్షన్ లేదు, చాలా పవర్ఫుల్ సింబల్స్. సెక్యూర్ అబండెన్స్ కూడా ఉంటుంది. ముందే చెప్తున్నా, లాటరీ లాగా ఇప్పుడు టికెట్ తీస్తున్నాం, పలానా రోజు డేట్ ఫిక్స్ చేస్తారు, లాటరీ వస్తుంది అనేది అయితే కాదు. ఇది స్థిరమైన సంపద కోసం, ఎనర్జీకి దగ్గరగా ఉంటుంది. ఇంకా సైన్స్ పరంగా, మైండ్ సైకాలజీ పరంగా చూస్తేనేమో మన మెదడు సింబల్స్ ని చాలా బలంగా గుర్తుంచుకుంటుంది, అవునా కదా? ఒక సింబల్ ని కనుక మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటే అబండెన్స్, సేఫ్టీ, ప్రాస్పారిటీ, ప్రొటెక్షన్, ఈ భావనతో కనుక మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తే, ఇదే సింబల్ ని బాగా మీరు ఎక్కడైతే మెడిటేషన్ చేస్తున్నారో ఆ ప్లేస్ లో కూడా ఒకటి పేస్ట్ చేసుకొని మెడిటేషన్ లోకి వెళ్లే ముందు అక్కడ మీరు చూస్తూ ఉన్నారనుకోండి,
చూస్తూ 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 కళ్ళు మూయండి. నేను మొన్న క్లాస్లో త్రాటక మెడిటేషన్ చేపించినప్పుడు ఎలా అయితే మీరు సేమ్ లైక్ ఫీల్ అయ్యారో, అలా ఈ సింబల్ని కూడా మీకు టైం ఉన్నప్పుడు 1 మినిట్ 2 మినిట్స్ కనుక ఆ మెడిటేషన్లోకి వెళ్లే ముందు, మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్, నైట్ నిద్రపోయే ముందు. ఆ టైంలో ఈ సిజిల్లు చూస్తూ నా ఫియర్ తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నాకు, ఈ యొక్క సింబల్ని మీరు చూసినప్పుడు మనీ డెసిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఈ సింబల్ ని కరెక్ట్ గా మీరు చూడండి. డబ్బు నాకు ఈ సింబల్ రూపంలో రావడానికే ఈ సింబల్ నా దగ్గరకు వచ్చింది. మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మన బ్రెయిన్ కున్న పవరే అది ఇమేజెస్ ని బలంగా నమ్ముతుంది. ఓకేనా? మీరు మనీ గోల్స్ ఏవైతే రాసుకుంటారో, మీ గోల్స్ మీరు రాసే గోల్స్ పక్కన కూడా ఈ సిజిల్ పైన ఒక సింబల్ లాగా వేయండి. వేసి అప్పుడు మీ గోల్స్ ని రాయండి. మీరు ఇందాక రాశారు కదా, అలా మీరు రాయాలి. ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే, దీన్ని బాగా పెద్దగా డ్రా చేసుకొని ఫోటో తీసుకొని మీ మొబైల్ వాల్ పేపర్ లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫోకస్ రిమైండర్ లాగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఫోకస్ రిమైండర్ లాగా పనిచేస్తుంది. 5 మినిట్స్ మీరు అలాగ చూస్తూ ఉండండి, మీ ఫోకస్ అద్భుతంగా పెరుగుతుంది. మీ ఆఫీస్ డెస్క్ దగ్గర పెట్టుకోండి. మీ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ డెస్క్ దగ్గర అయినా పెట్టండి. ప్రొటెక్షన్ అండ్ ప్రాస్పరిటీ ఇంటెన్షన్ తో మీరు ఇలా పెట్టండి. ఇది పెడితే నాకు వస్తుంది అనే ఇంటెన్షన్ తో మీరు పెట్టండి. నెక్స్ట్ ఏంటి, ఈ సింబల్ ని మీరు చూస్తున్నప్పుడు అనుకోవాల్సిన కొన్ని పదాలు చెప్తా. ఏంటి అంటే, నా ఇల్లు సురక్షితంగా ఉంది, నా సంపద స్థిరంగా పెరుగుతుంది, నా కుటుంబంలో శాంతి, సంపద, భద్రత ఫ్లో అవుతున్నాయి. మళ్ళీ చెప్తాను, కంగారు ఏం లేదు, నేను స్లోగా చెప్తాను. ఫస్ట్ ఆ సింబల్ డ్రా చేసి మీరు అనుకోవాల్సిన పదాలు: నా ఇల్లు సురక్షితంగా ఉంది. రాసుకోండి ఇప్పుడు. నా ఇల్లు సురక్షితంగా ఉంది. నా సంపద స్థిరంగా పెరుగుతుంది. నా సంపద స్థిరంగా పెరుగుతుంది. నా కుటుంబంలో శాంతి, సంపద, భద్రత నిరంతరం ఫ్లో అవుతున్నాయి. మనం ఎన్ని చేసినా ఫస్ట్ మనీ ఉండాలి. మనీ ఉంటే పీస్ఫుల్ గా ఉంటారు, సేఫ్టీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీనెస్. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ఏం చెప్తుంది అంటే, మీరు ఫస్ట్ హ్యాపీగా ఉంటేనే ఇవన్నీ వస్తాయని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ అవన్నీ వస్తే నేను ఇప్పుడు హ్యాపీగా ఉంటా అంటాం. అందుకే ఈ ల్యాక్నెస్. నేను మీ హ్యాపీనెస్ క్రియేట్ అవ్వడానికి ఫ్రీ క్లాసెస్ లో చెప్పాను, డాన్స్ చేయండి అని చెప్పాను, మీకు నచ్చిన మ్యూజిక్ వినండి అని చెప్పాను, మీకు నచ్చిన మూవీస్ చూడండి అని చెప్పాను. ఓల్డ్ 16 ఇయర్స్ ఏజ్ లో మీరు ఏం చేశారో ఆ ఏజ్ ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పాను, హ్యాపీనెస్ క్రియేట్ అవ్వడం కోసం. ఏం చేస్తే మీకు హ్యాపీనెస్ వస్తుందో అది చెయ్యండి. ఆ హ్యాపీనెస్ లో మీరు కోరుకోండి. నా సీక్రెట్ అయితే చెప్పానండి, నేను డాన్సే చేస్తాను. నా సీక్రెట్ అదే. నాకు ఏ మాత్రం డిస్టర్బెన్స్ అనిపించినా, ఏదన్నా నీడ్ ఉన్నా, చలో టీవీ ఆన్ చేసామా, హోమ్ థియేటర్ ఆన్ చేసామా, ఫుల్ గా సౌండ్ పెట్టామా, డాన్స్ చేసామా, అప్పుడు ఏమవుతుంది అంటే, నాకు ఏ టెన్షన్ అయితే ఉంటుందో ఆ టెన్షన్ ఫస్ట్ వెళ్ళిపోతుంది. టెన్షన్ వెళ్ళిపోతుంది, మైండ్ లో నుంచి మనసులో నుంచి వెళ్ళిపోతుంది. బాడీ రిలాక్స్ అవుతుంది ఫస్ట్. ఇప్పుడు ఒక బాధతో మనం కూర్చున్నప్పుడు మన శరీరం బరువు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, చాలా బరువుగా తల దిమ్ముగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, వెంటనే టీయో కాఫీయో తాగుతాం. నో, వద్దు, డాన్స్ వైపు వెళ్ళండి. మేడం ఇంత ఏజ్ లో నేను చెయ్యగలనా? చెయ్యాలి, వేరే ఆప్షన్ లేదు. మరి మీకు ఇంకేదన్నా హ్యాబీ ఇష్టం ఉంటే అదే చేయండి. ఓకేనా? మీకు ఏ హ్యాబీ మీకు ఇష్టమో, ఏది చేస్తే మీరు హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకోగలుగుతారో అదే చేయండి. హ్యాపీనెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏ నీడ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో దానికోసం మెడిటేషన్ స్టార్ట్ చేయండి.